హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మేము యాదగిరిగుట్ట వెళ్ళామని చెప్పాను కదా. యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్ వెళ్లే దారిలోనే స్వర్ణగిరి ఉంటుంది. చాలా ఫేమస్ అయిన టెంపుల్, ఈ మధ్యనే కట్టారు. చాలా మందికి తెలిసి ఉంటుంది వెంకటరమణ గుడి. ఇంకా దారిలోనే కదా, ఇంకా స్వర్ణగిరి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని వెళ్దామని అనేసి ఇంకా మేము స్వర్ణగిరి అయితే వెళ్ళాము. మేము హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు వచ్చేటప్పుడే మనకు దారిలోనే కనిపిస్తుంది స్వర్ణగిరి అని. నేనైతే రోడ్డు పక్కకే ఉంటుందేమో అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళి చూసేసరికి రోడ్డుకి టెంపుల్కి చాలా దూరం ఉందండి. ఎంత దూరం ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. వెహికల్ ఉంటే పర్లేదు, కానీ లేకపోతే కష్టం అవుతుంది అసలు వెళ్ళడం. అయితే నడిచైతే వెళ్ళలేరు. ఇంకా మేమైతే అదే గుడి లోపలికి అయితే వచ్చేసినాక దర్శనానికి వెళ్దాము అని అనుకున్నాము. అనుకునే లోపే మాకైతే కొంచెం షాక్ తగిలింది. అదేంటంటే ఇంకా సండే కదా మేము వెళ్ళింది, సండే చాలా క్రౌడ్ ఉన్నారండి. ఇంకా కార్తీకం లాస్ట్ కూడా అప్పటికేని ఇంకైతే చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు. దర్శనానికి క్యూ లైన్ అయితే చాలా దూరం ఉంది, చాలా పెద్దగా ఉంది. చాలా జనాలు అయితే ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా దర్శనం చేసుకునే వాళ్ళకి అడిగితే దగ్గర 3-4 అవర్స్ పడుతుంది దర్శనం కోసం అనేసి అని చెప్పారు. మాకైతే మేము వెళ్ళేటప్పటికే 6:30 అయ్యింది. ఇంకా దర్శనం చేసుకోవడం ఇంకా అవ్వదు అనేసి మా అన్నయ్య అన్నారు. ఎందుకంటే పిల్లలతో వెళ్ళాం కదా, చాలా ఇబ్బంది అయిపోతాం. అప్పటికే చాలా మేఘాలు అయితే ఎక్కువగా ఉన్నాయి, వర్షం పడేటట్లు ఉంది. అందుకోసమని ఇంక మేము దర్శనానికి అయితే వెళ్ళలేదు. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నాకైతే వెంకటరమణమూర్తి అంటే చాలా ఇష్టం. నేను వెంకటరమణమూర్తికి చాలా బాగా పూజిస్తాను కదా, అందుకోసమని నాకు వెంకటరమణమూర్తి అంటే చాలా ఇష్టం. ఇంక అంత దూరం వెళ్ళి మరి దర్శనం అవ్వలేదే అనేసి కొంచెం బాధ వేసింది. ఇంక లోపలికి వెళ్ళకపోయినా ఇంక బయట అయితే చాలా ఉంటాయి కదా చూడడానికి అనేసి ఇంక లోపలికి అయితే వచ్చేసి ఇంకా లోపల మొత్తం గుడి అయితే చూస్తున్నాము. ఎటు చూసినా జనాలేనండి, చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. ఇంక ఈ లోపలికి వచ్చేసి ఇక్కడ పెద్ద పెద్దగా ఆంజనేయ స్వామి అన్ని దేవుళ్ళు అన్నీ ఉంటారు కదా. ఇక్కడ ఇంక మా పిల్లలైతే వాటర్ని చూస్తే వీళ్ళకి హ్యాపీ కదా పిల్లలకి, ఇంకా వాటర్లో ఆడేసుకుంటున్నారు. ఇక్కడ మేము నిల్చొని అలా దేవుడి గుడి మొత్తం చూస్తున్నాము. స్వర్ణగిరి వచ్చేటప్పుడు అయితే ఈవినింగ్ టైం వస్తేనే చాలా బాగుంటుంది, ఎందుకంటే లైటింగ్ సెట్టింగ్స్తో చాలా బాగుంటుంది. ఇంకా మేము ఇక్కడ వెంకటరమణమూర్తి వాటర్లో ఉంటారు కదా, అది మా అబ్బాయి సెల్లో చూశాడు. ఇదే నాన్న ఇక్కడే ఉంటారు అని అంటే ఫుల్ ఎగ్జైట్మెంట్ అయిపోయాడు. ఇక్కడేనా అనుకుని ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ ముందే అయితే వెళ్తున్నాడు. అక్కడ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు, ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉన్నారు. కిందన కన్నా మనకి పైకి ఎక్కితే చాలా బాగా కనిపిస్తుంది, వ్యూ అయితే చాలా బాగుంటుంది మనకైతే. మేమైతే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసి ఫస్ట్ కిందనంతా చూసేసుకొని కొన్ని ఫోటోలు అన్నీ తీసేసుకున్నాక ఇంకైతే పైకి అయితే వెళ్ళాము. పైన అయితే వీడియో తీయడం మర్చిపోయాను, ఇంక వీడియో లేదు. ఇంకా కిందన వీడియో అనేది చాలా బాగుందండి, చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇదిగోండి, ఇది పైనుంచి తీసాను. ఇంకంతా చూసుకుని బయటకు వచ్చేసరికి అప్పటికే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, ఫుల్గా పడుతుంది. ఇంకా మేము అనుకున్నాం దర్శనానికి వెళ్ళకపోవడం మంచిదైంది అని అనేసి, ఎందుకంటే ఆ రోజు అప్పుడు స్టార్ట్ అయ్యింది, నైట్ వరకు అసలు పడుతూనే ఉంది, అంత పెద్దగా వర్షం పడింది. ఇంకా మేము కొంచెం ప్రసాదం అన్నీ తీసేసుకొని ఇంక బయటకు వచ్చేసి ఇంటికైతే బయలుదేరి వచ్చేసాము. ఇంటికి వచ్చినప్పటికి టైము కరెక్ట్గా 9 o'clock అవుతుంది. మార్నింగ్ ఎప్పుడో 10:30కి అలా బయలుదేరినట్లున్నాము. ఇప్పుడు ఇంటికి వచ్చినప్పటికి 9 అయ్యింది. అన్నీ తిరుక్కుని వచ్చేటప్పటికి ఫుల్ టైర్డ్ అయిపోయాము. సరేనండి, అందరికీ బాయ్ బాయ్. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్.